హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ రెసిపీస్. ఇవాళ మనం చూద్దాము ఒక ఈజీగా పన్నీర్ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో, అది కూడా వితౌట్ బాస్మతి రైస్ అండి, నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. ఐల్ షో ఇట్. దానికి మనం ఫస్ట్ ఒక కడాయి తీసుకోవాలి. అది కూడా చాలా థిక్గా ఉండాలండి చెప్తున్నాను. దాంట్లో మనం ఫస్ట్ పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ క్యూబ్స్ అన్నీ వేసేసి 3/4 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. నెక్స్ట్ టర్మరిక్ ఒక 1/4 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. మళ్ళీ ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. గరం మసాలా 1/4 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. నెక్స్ట్ కర్డ్ ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్, అప్రాక్సిమేట్గా ఒక 1/2 కప్ యాడ్ చేయండి. మళ్ళీ బాగా మిక్స్ చేసి ఇందులో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేయండి. టేస్టీగా ఉంటుంది ఫ్రైడ్ ఆనియన్స్. మళ్ళీ ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసి పెట్టాలండి. ఇది రిఫ్రిజిరేట్ చేయాలి 1 hour మనం మ్యారినేట్ చేసాక. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో 4 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసి, నేను ఇక్కడ 2 cups రైస్ తీసుకున్నానండి. అది కూడా 1/2 hour సోక్ చేసింది, పక్కన పెట్టాను. నెక్స్ట్ కడాయిలో వాటర్ తీసుకున్నాక సినమాన్ స్టిక్, చెక్క, లవంగము, స్టార్ అనేసి అన్నీ, బే లీవ్స్ అన్నీ కూడా మనం వేయాలండి. అందులో మసాలా దినుసులు అన్నీ వేసేసి జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి. వాటర్ బాగా కొంచెం పొంగొచ్చాక మనం 2 cups రైస్ నేను సోక్ చేసి పెట్టుకున్నానని చెప్పి అది రైస్ వేసేయండి. వేసి ఒకసారి స్టిర్ చేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఆయిల్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి, అంటే అది కొంచెం బాగా పొడిగా రావటానికి రైస్ అంతా. నెక్స్ట్ 80% కుక్ అయ్యాక నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్లోకి రైస్ని షిఫ్ట్ చేసుకోవాలండి. ఇందులో నేను 4 to 5 టేబుల్ స్పూన్స్ యాడ్ చేయమన్నాను, ఎందుకంటే మనం కుక్ చేస్తామన్నమాట ఈ కడాయి పెట్టి. సో కింద అడుగు అంటకుండా కొంచెం అది రైస్ని మనం ఇలా స్ప్రెడ్ చేయాలి. మనం కుక్ చేసుకుని 80% కుక్ అవ్వాలండి. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్, ఫస్ట్ ఒక లేయర్ రైస్ వేసాను, మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. నెక్స్ట్ మళ్ళీ రైస్ మీద స్ప్రెడ్ చేయండి ఇంకో లేయర్. మళ్ళీ అలానే అండి ఫ్రైడ్ ఆనియన్స్. మళ్ళీ గీ నేను లాస్ట్లో వేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేశాను. ఇది మనం లో ఫ్లేమ్లో 8 to 9 minutes కుక్ చేయాలి. ఇక నేను ఒకటి మర్చిపోయానండి, అది సాఫ్రాన్ కూడా యాడ్ చేయొచ్చు. అది నెక్స్ట్ మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కమెంట్, షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.